నాకే టీం రానప్పుడు మరి మామూలుగా హౌస్ వైఫ్ ఉంటూ మరి మామూలుగా మిడిల్ క్లాస్ పేదరికంలో ఉంటూ మరి మీ లెవెల్లో మీకుంటాయి. మరి అట్లాంటప్పుడు మీ మాటలు వింటారా సార్? లక్షల కోట్లలో వ్యాపారం చేసి నాకే నా మాట విని రాలేదంటే మీ మాట కూడా వినరు సార్. కాబట్టి నాకు కూడా రాలే అలాగనే టీం. కానీ నేను ధైర్యంగా నిలబడ్డా. ధైర్యంగా నిలబడ్డా వీళ్ళు లేకపోతే ఇంకా 10 మందికి చెప్తా అని ఆ రకంగా చెప్తూ చెప్తూ పోతే మరి ఆ దేవుడిచ్చిన ఒకటి వరం మరి మాకు నా డౌన్ లైన్‌ల ఎస్ఐ గారు దేవదాస్ సార్ కలవడం, దాంతో పాటు మా రామచంద్ర రెడ్డి సార్ ఒక లెగ్, దాని తర్వాత కూరగాయల లక్ష్మమ్మ ఒక లెగ్, దాని తర్వాత చాలా డైనమిక్ లీడర్ మా మంచిర్యాలకు కాబోయే యూత్ ఐకాన్ మా నా సోహెల్, దాని తర్వాత మా ప్యారి మేడం, ఇలా చూసుకుంటూ పోతే చాలా మంచి మంచి గొప్ప గొప్ప మా తిరుపతి సార్ కానీ ఇట్లా గొప్ప గొప్ప లీడర్ సార్. దాదాపు లక్షల వ్యాపారాలు చేస్తూ అందరికీ కోట్ల వ్యాపారాలు చేస్తూ ఉన్నటువంటి లీడర్స్. ఇంత గొప్ప గొప్ప లీడర్లు దొరకడం వలన ఇవాళ మంచిర్యాల టీముకు మరి మంచిర్యాలకు ఒక తలమానికం లాగా మరి లీడర్స్ అందరు రావడంతో నాకు టీం పెరిగింది. నిజంగా చెప్తానా, మరి నేను ఇంత పెద్దోని అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. వీళ్ళందరూ రావడం వలన నాకు టీం పెరిగింది. మరి గురుగారు ఏదైతే ఎంఎస్ఆర్ నా మీద పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా నేను చెయ్యాలని మరి అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా సార్ కార్ పక్కకు పెట్టేసి దాదాపు 200-250 కిలోమీటర్ సిద్దిపేట సార్. మంచిర్యాల ఎక్కడుంది, సిద్దిపేట ఎక్కడుంది, హుస్నాబాద్ ఎక్కడుంది, అలవాల్ ఎక్కడుంది, బండి మీద వస్తాను సార్ అలవాల్ వరకు. అట్లా బండి మీద వచ్చి ఫీల్డ్ చేస్తాను. ఇటు మహారాష్ట్రకి వెళ్తాను, ఇటు నిజామాబాద్ వరకు వెళ్తాను, నిర్మల్, ఆదిలాబాద్, ఇట్లా తిరుగుతూ ఫీల్డ్ చేస్తాను సార్. దాదాపు చాలా బ్రహ్మాండమైనటువంటి మరి ఫీల్డ్ చేస్తాను. ఎక్కడ పోయినా కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్స్ నేను చెప్పేది ఏంటంటే సార్, టీం రావాలంటే ఫస్ట్ ఐడి దొరికిందంటే మనం అదృష్టవంతులం. ఐడి దొరికిందంటే దయచేసి డ్రెస్ కోడ్ చేంజ్ చేయండి. ఇది నా విజ్ఞప్తి. ఎందుకంటే నేను చేసిన కాబట్టి చెప్తాను. ఐడి దొరికిందంటే చాలు. ఫస్ట్ నీ టీం రావాలా, నీవు చేంజ్ కావాలంటే నీవు ఫస్ట్ చేంజింగ్ కనబడాలి ఇతరులకు. నీ సర్కిల్లో నీ చుట్టాల బంధువులను నీ దగ్గర చేంజ్ కనబడాలి. అట్లాంటప్పుడు ఏం చేయాలా? ఐడి దొరికిందంటే చాలు. నీవు డ్రెస్ కోడ్ తోటి ఉన్నప్పుడు నీ దగ్గర చేంజ్ వస్తుంది. ఆ డ్రెస్ కోడ్ తోటి చూసి అరే నిన్నటిదాకా ఒక రకంగా ఉన్నావు, ఇయ్యాలేంది వేరే ఉన్నావు అని అప్పుడు లేదు. నేను మంచి కంపెనీలో పోయినా అని ఎప్పుడు చూసినా కానీ మంచి కంపెనీ అని చెప్పాలి. చెప్పేటప్పుడు మన ముఖంలో నవ్వు ముఖం ఉండాలి. దాంతోపాటు మనం మాట్లాడేటప్పుడు ఒక గంభీర తత్వంతో మాట్లాడినప్పుడే మన కింద మన మాట నమ్మగలుగుతారు. కాబట్టి ఆ రకంగా చేసిన సార్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తే బాగుంటుంది. కాబట్టి ఆ రకంగా చేస్తూ పోతే ఇలా టీం వచ్చింది. మరి ఆ రకంగా చేస్తే నీకు టీం వస్తుంది నీకు కూడా. కాబట్టి ఐడి దొరికిందంటే డ్రెస్ కోడ్ ఫస్ట్ మీరు చేంజ్ చేసుకోవాలి. నేను బ్రౌన్ డైరెక్టర్ అయినాక నేను సూట్ కొనుక్కుంటా, బూట్ కొనుక్కుంటా అని ఏ లీడర్ అట్లా అనుకోకూడదు. ఎందుకంటే ఐడి దొరికిందంటే వన్ అండ్ హాఫ్ కంపెనీలో నువ్వు పార్ట్నర్వి. కాబట్టి ఐడి దొరికిందంటే చాలు నువ్వు లీడర్వి. ఐడి దొరికిందంటే చాలు నువ్వు ఒక బిజినెస్ మ్యాన్వి. కాబట్టి ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఫస్ట్ ఎమ్మెడే ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. ఆ రకంగా చేస్తూ చేస్తూ సార్ ఇలా దగ్గర దగ్గర నా కింద ఇలా చాలా మంది దగ్గర 300-350 మందికి ఇలా నా డౌన్ లైన్లో ఇలా డబ్బులు వస్తాయి. ఇలా నాకు కారు రావడం కాదు, ఇలా నా కింద దగ్గర దగ్గర 8 మందికి ఇలా కాలు చివరి అయి ఉన్నారు సార్. 8 మంది. ఇంకా దాదాపు ఇప్పుడు మా గురుగారు ఎంఎస్ఆర్ గారు ఏదైతే మరి మంచిర్యాలలో నెక్స్ట్ డిసెంబర్ వరకు ఏదైతే 200 కార్లు రావాలంటాడో ఆ 200 కార్లలో కేవలం కుమార్ సార్ లెగ్గులనే 100 కార్లు ఉంటాయి. ఆ ఒక గోల్ తోటి మరి పని చేయడం జరుగుతుంది. పొద్దున లేచిందంటే సార్ నా పని ఒక్కటి ఇవాళ ఇంత ఇది ఉన్న కానీ వెస్టీజ్ని కనకనాల వెస్టీజ్ వచ్చిన తర్వాత కంప్లీట్గా వెస్టీజ్గా మారిపోయిన నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ పూర్తిగా తీసేసిన. దాంతోపాటు పొలిటికల్ ఇప్పుడు ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అవి ఇవి జరుగుతున్నాయి. నేను పొలిటికల్ తిరిగేది అన్న ఏంది నీ అంత పెద్దోని లేవు నీవు వస్తలేవు అని ఎంతో పరిశాన్ చేస్తారు. అయినా కానీ పొలిటికల్లో పోతలేను, కుల సంఘాలలో పోతలేను, అన్ని కంప్లీట్గా బంద్ చేసిన సార్. ఎందుకు బంద్ చేసిన అంటే నేను బతికి ఉన్నన్ని రోజులు నా కింద దాదాపు ఒక 1000 మందికి నెలకు ₹1,00,000 రావాలా. నేను ఎన్ని బతికి ఉన్నన్ని రోజులు అప్పటి వరకు ఎముడు వచ్చి నన్ను తీసుకుపోతున్నానగా నేను రానని చెప్తా. అట్లాంటి ఒక గోల్ తోటి పనిచేస్తానా. మనిషికి ఏంటంటే గోల్ లేకపోతే సమాజంలో గోల్మాల్ అయిపోతాం. మన గోల్ లేకపోతే
గోల్ ఉన్నోడు మనల్ని వాడుకొని మన కూలి ఇస్తాడు డబ్బులు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క లీడర్స్ ఒక్కసారి గమనించండి. ఇవాళ 10,000, 15,000, 20, 30,000కు మనం జీతం చేస్తూ మరి యొక్క ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఎవరో మన బంధువుల చుట్టాలు మనకు చెప్పినప్పుడు దాన్ని కాదని అనకూడదు. కాదని నువ్వు అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే ఏంటిది అనేది ఏ అవకాశం వచ్చినా ఒకసారి తెలుసుకునడానికి ప్రయత్నం చేయాలి. తెలుసుకునడానికి ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో ఏమున్నదని తెలుస్తుంది. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. కొద్దిగా 20,000, 30,000 చిన్న చిన్న జాబులు చేస్తే నేనే పెద్ద తోపు తురుము అంటారు. ఇన్ని తోపు తురుము అంటే నీ 20,000, 30,000 తుప్పు కూడా సరిపోవు. ఒక్కరోజు గట్టిగా షాపింగ్ చేస్తే దెబ్బకి ఊసిపోతాయి అవి. మరి అట్లా ఊసిపోయే దాన్ని నేనే తోపని నువ్వు అంటారు. నీకు సిగ్గు అనిపించలేదా? మారు. నీ 20,000, 30,000 గురించి నీ కుటుంబం ఏం బాగుపడతలేదు. నీ భార్య కావాల్సింది నువ్వు కొనియలేకపోతాను, నీ పిల్లలని నువ్వు కావాల్సింది కొనియలేకపోతాను. అడ్జస్టింగ్లో బతుకుతాను కాబట్టి ఈ బతుకు కాదు, ఈ జీవితం ఈ లోకంలో వచ్చినాం కాబట్టి కొన్ని రోజులే బతుకుతాం. ఎప్పుడు టుపుకు మంటమో ఎవరికి తెలియదు. కాబట్టి బతికినన్ని రోజులు మాత్రం రాయల బతుకు బతకాల. అది మనిషి గోల్ పెట్టుకోవాలి. ఒక్కడి గుర్తుపెట్టుకోరు సార్. ఇవాళ నీకు 10,000, 15,000, 30,000, 20,000 చిన్న చిన్న వ్యాపారాలు చేస్తాను. అయినా కానీ అబ్బా వెస్టీజ్ అని అంటారు. మరి లక్షల వ్యాపారం పక్కకు పెట్టి వచ్చిన మరి నన్నేమనాలా? నాకు తెలివి ఉండి వచ్చినా లేక వచ్చినా? సార్ ఒక్కసారి గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక్కసారి నీ అకౌంట్లో ఎప్పుడు చూసినా ఒక 5 లక్షల రూపాయలు, 10 లక్షలు ఉండని నీకు ఎంత ధైర్యం ఉంటుంది? ఎవరికి అనారోగ్యం పాలైనా ఏదైనా కానీ ఎవరి దగ్గర చేయి చాపవలసిన అవసరం ఉండదు. ఎప్పుడు చూడు నీ జేబులో ఒక 50,000 ఉండని జేబులో ఎంత ధైర్యం ఉంటుంది తెలుసా? అదే జేబులో ఒక రూపాయి ఉండకపోని నీవు ఎంత ధైర్యంగా ఉన్నా కానీ అధైర్యం పడిపోతావు. ఎందుకంటే డబ్బు లేదు కాబట్టి. దయచేసి ప్రతి ఒక్క లీడర్స్ ఇనేది ఏంటంటే 10,000, 15,000, 20,000, 10,000 ఇట్లా వస్తాయి. దీన్ని చూసి సంతోషపడకండి. మీ పిల్లల గురించి కష్టపడండి. మీ అమ్మా నాన్న గురించి కష్టపడండి. ఎవరో చెప్తారు, మొన్న ఒకళ్ళు చెప్తానా, ఇద్దరు దోస్తులు వస్తారు. ఇద్దరు దోస్తులు వస్తే ఒకడేమో ట్విక్ టాక్ వస్తాడు, ఇంకొకడేమో మస్తు వస్తాడు. మస్తు ఒక రాయల్ ఫీల్డ్ బండి వేసుకున్నాడు, సూట్ బూట్కి వేసుకొని వస్తాడు. ఇంకొకటి ఇక్కడ రోడ్డు మీద ఉండి అంటాడు, అబ్బా వాడు పెట్టి పుట్టినరా, వాళ్ళ అవ్వయ్య గొప్పలు అయినరా, వాళ్ళు గొప్పలు కాబట్టి ఇలా వాడు అట్లున్నారా. మన అవ్వయ్య ఏమో గరీబోళ్ళు అయిపోయాయి, నీ అవ్వ వీని కడుపులు చెడబుట్టినని అన్నారు నా ముంగట. అన్న తర్వాత వాని మూతి పనులు రాలినట్టు మాట్లాడినా. నేను ఏమన్నా అంటే, నువ్వు పేదరికంలో ఉన్నావు కదా, రేపు నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తాను సార్? నేను 15,000కి నేను వేరే పని చేస్తాను. మరి ఇదే లైఫ్ ఇట్లనే ఉంటే రేపు నీ కొడుకు పుట్టినాక నిన్ను కూడా ఇదే మాట అంటాడు. అప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావా అని అడిగిన. సార్ నిజమే సార్ అంటే, నిజం కాదు, నీ అయ్యని వాళ్ళ అయ్యగా ఆయన చేసింది కదా, నువ్వు కూడా మంచి డబ్బు సంపాదించుకో, రేపు నీ కొడుకు కూడా అఫీషియల్గా తిరిగేటట్టుకో. కాబట్టి నువ్వు వాళ్ళ తోపనుడు కాదు, ఎప్పుడైనా కానీ నేనే తోపనేటట్టు ప్రతి ఒక్కరు మారాలా. కాబట్టి ఎవరైనా కానీ సార్ ఒక బిజినెస్ అనేది చెయ్యండి. బిజినెస్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది. జాబ్ చేస్తే బట్ట పొట్ట మాత్రమే దొరుకుతుంది, టైం ఉండదు, డబ్బులు ఉండవు. కాబట్టి మరి ఇంత డబ్బులు ఉండాలి మేమే చేస్తాను, మరి మీకేం పుట్టిందని మీరు ఇంకా దాన్ని పట్టుకొని ఊగిలాస్తాను? 15, 20,000 పట్టుకొని ఇంకా ఊగిలాడుస్తాను ఎందుకు? మారండి. మార్పు రావాలి మనిషికి, ఏదో ఒక రోజు మార్పు రావాలా. మార్పు వచ్చినప్పుడే మనిషి బాగుపడతాడు. మారినప్పుడే నీ కుటుంబం డెవలప్ అవుతుంది. నీ కుటుంబం డెవలప్ కావాలంటే నువ్వు మారాలా. కాబట్టి ప్రతి ఒక్క లీడర్స్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక నుంచి అన్న నిజంగా చెప్తానా, మనం ఏదో జన్మలో చేసిన పుణ్యం కాబట్టి ఎంఎస్ఆర్ అసోసియేషన్లో వచ్చి పడ్డాం మనం. బయట కూడా వేరే వెస్టీజ్ బ్యాచ్లు ఉన్నాయి సార్, వెస్టీజ్ వేరే ఉన్నాయి ఛానల్. కానీ ఎక్కడ వాళ్ళకి డబ్బులు వస్తలేవు. ఎందుకు వస్తలేదు అంటే ఎథిక్స్ లేవు అక్కడ. మన దగ్గర పుష్కలంగా ఎథిక్స్ ఉన్నాయి. ఆ ఎథిక్స్ వలనే ఇవాళ మా రామచంద్ర రెడ్డి కానీ, తిరుపతి సార్ కానీ, వాళ్ళు దాదాపు చాలా మంది మంచిర్యాల ఇప్పుడు నా టీంలో ఎథిక్స్ వలనే కనెక్ట్ అయ్యారు. వాళ్ళకేం డబ్బు లేక కాదు సార్. కాబట్టి ప్రతి ఒక్క లీడర్స్ ఏంటంటే మనం మారాలి. మారకపోతే మన జీవితం లేదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మారాల. సమస్యలు అంటవా, సమస్యలు ఎప్పుడన్నా కానీ సార్ చూడండి, ఎంత పెద్ద వృక్షం, ఒక మర్రి చెట్టు ఉంది, ఎంత పెద్ద చెట్లు అయినా కానీ వేర్లు లేని చెట్టు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోరు. వేరు లేని చెట్టు ఉండదు. ఎంత పెద్ద మనిషి అయినా కానీ
సమస్యలు లేని మనిషి ఉండడు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. వేరు లేని చెట్టు ఉండదు, సమస్య లేని మనిషి ఉండదు. సమస్యే జీవితం, సమస్య మీద సమస్య వస్తుందని నువ్వు ఇంటికాడ కూర్చున్నావు అనుకో, ఆ సమస్యలనే నీ జీవితం నశించిపోతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏదైతే వెస్టీజ్ చేయాలో దాని తర్వాత 10 పని సమస్య మీద తర్వాత. ఫస్ట్ వెస్టీజ్ నీకు 12 గంటలు ఉంది, 12 గంటలకు రోజు ఒక 5 గంటలు వెస్టీజ్ చేయండి. 5 గంటలే కేటాయించండి వెస్టీజ్కి, ఎక్కువ కేటాయించకండి. రోజు ఇప్పుడు కూడా సార్ నాకు రోజుకు ఒక 2 ఐడీలు కాకపోతే ఇంటికాడ పోతే అన్నం తినను ఏం తెలుసా? నాకేం డబ్బులు లేకనా? కాదు సార్, 10 మంది గురించి ఇన్ని రోజులు నా గురించి నేను బతికిన. ఈ నుంచి నా కుటుంబానికి నేను ఉన్నా లేకుండా సెక్యూరిటీ కావాలా. నా వల్ల ఇప్పుడు నా వలన ఒక 10 మంది బాగుపడాలా. ఈ భూమి మీద వచ్చినప్పుడు మన గురించి మనం బతకడం కాదు సార్, మన గురించి మనం బతుకుతూ 10 మంది గురించి బతుకుతాం చూడండి. అది సార్ దాంట్లో మజా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా నేను ఇవాళ తీసుకొని ఇలా వెస్టీజ్ని గుండెలు రింపుకొని ఉన్న సార్. దాదాపు మరి ఈగో ఉండే, చాలా ఈగో తగ్గించుకున్నా. ఇవాళ టీం పెరగాలంటే నీ టీంలో డౌన్ లైన్కి ఏమనిపించాలి తెలుసా సార్? నీ టీం పెరుగుతలేదంటే నీ దగ్గర మార్పు రావాలా. ఎలాంటి మార్పు? నీ దగ్గర క్రోధం, మదం, అహంకారం, లోభం, మోహం ఇవి తగ్గించాలి మనిషి. ఇవి తగ్గించినప్పుడు నీకు టీం పెరుగుతుంది. లేదు ఆ డౌన్ లైన్లతో ఎట్లా పడితే అట్లా మాట్లాడు, కలిసిన వాళ్ళతో ఏదో ర్యాష్గా మాట్లాడినట్టు మాట్లాడితే మన టీం పెరగదు. నీ టీం ఎప్పుడు పెరుగుతుంది తెలుసా? ఒక డౌన్ లైన్, మరి ఆడపిల్లలు కానీ మరి ఎవరు లేడీస్ ఎవరైనా కానీ వాళ్ళు మనతోటి ఫీల్డ్కి వస్తాండ్రు అని అంటే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ కలగాలి తెలుసా? ఓకే పర్వాలేదు, మా అప్లైనర్ తోటి నేను ఫీల్డ్కి పోతాను కాబట్టి మా అన్నయ్య తోటి పోతానా, మా తమ్ముని తోటి పోతానా, మా బాబాయ్ తోటి పోతానా అని వాళ్ళకు ఒక ఫీలింగ్ కలగాలి. వీళ్ళతోటి ఫీల్డ్కి నేను పోతే నాకు సెక్యూరిటీ ఉంది ఓకే అని వాళ్ళకి నమ్మకం రావాలి. అప్పుడు నమ్మకం వస్తే ఖచ్చితంగా నీ టీం పెరుగుతుంది. ఆ నమ్మకం రావాలంటే నువ్వు మారాలా. నువ్వు మారాలంటే ఎలా మారాలి? ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి. ప్రతి ఒక్క నీ చాలా చేంజింగ్ రావాలి. అప్పుడే నీ టీం పెరుగుతుంది. అప్పుడు నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ అనుకోవచ్చు. నేను దయచేసి బయట నువ్వు ఎంత తోపైనా తురుమైనా వెస్టీజ్లో అది పనిచేయది. నేను మారిన కాబట్టే, బయట ఉన్నది యాక్టిట్యూడ్ నా అన్ని పక్కకు పెట్టినా కాబట్టే ఇవాళ 1,00,000 పైన వస్తానే సార్ నెలకు. నాకేదో నామక వాస్తే నేను చెప్తలేను. నేను ఒక నెల క్వాలిఫై, ఇంకొక నెల రానోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడో వచ్చిన చెక్కుని ఇంకా కూడా స్టేజ్ల మీద పోయి అయ్యే చెక్కులు చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నాది అట్లుండదు. ఖచ్చితంగా కంటిన్యూ వస్తూనే ఉంటుంది. నాది ఒక్కటే కాదు, నా టీంలో దాదాపు అందరికీ అలాగనే వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయి? నేను ఎలా అయితే మారినానో నా టీం కూడా నేను అదే చెప్తాను. నాకు ఏదైతే మా అప్లైనర్ రవి రష్మిత గారు ఏదైతే మాకు నేర్పిస్తానో దాన్ని నేను పాటిస్తాను. అదే లేకపోతే కొన్ని రోజులు నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతే టీం రాలే. కాబట్టి ఇది అప్లైనర్ ఏదైతే చేస్తారో దాన్ని డూప్లికేషన్ చేస్తూ మనం మారితే మరి మనకు టీం వస్తుంది, మన లైఫ్ మారుతుంది, చెక్కులు పెరుగుతాయి. కాబట్టి మరి ఇంత గొప్ప అవకాశం మనకు రావడం సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ జూమ్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నిజంగా చెప్తానా, కొద్దిగా ఈగో ఉంటే తగ్గించుకోండి. ఇంకా కూడా 10,000, 15,000, 30,000, 40,000 జీతం చేస్తూ ఉంటే, జాబ్ చేస్తూ ఉంటే, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటాం కానీ దాన్ని పక్కకు పెట్టి దీంట్లో వచ్చి చేయండి. లైఫ్ అనేది దీంట్లో ఉంది, అక్కడ లేదు. ఎందుకంటే నీ వలన 10 మంది ఇక్కడ బతుకుతాండ్రు. సరే ఇవాళ చెప్పండి, ఇలా దాదాపు ఒక 10 మందికి ఎక్కడ నేను వెళ్ళినా కానీ మా డౌన్ లైన్లో కూరగాయల లక్ష్మమ్మ నా ఇంటి పక్కన ఉంటుంది. ఆ మేడంకి ఏంటంటే ఎలాంటి మాట విధానం రాదు, ఎలాంటి మాట రావు, ఏమి రాదు, చాలా అమాయకురాలు. మరి అట్లాంటి వ్యక్తికి ఇలా 40,000 చిల్లర వస్తాను. పొద్దున లేవని సార్ గుడ్ మార్నింగ్ అంటాను. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది సార్ చెప్పండి. ఇలా 300 మంది, 300 ఎందుకు ఇంకా లెక్క చేస్తే ఎక్కువనే వస్తాయి కానీ 300 పై మందికి ఇలా నా కింద డౌన్ లైన్లో డబ్బులు వస్తాయి. మరి నేను నిలబడడంతోటే కదా. మరి ఆ రోజు ఎంఎస్ఆర్ నిలబడడంతో మన అందరికి వస్తాయి. ఈ రోజు మా మంచిర్యాలలో రవి రష్మిత గారు వాళ్ళు నిలబడడంతో వాళ్ళని చూసి మరి మేము నిలబడడం అయింది. కాబట్టి అదే రకంగా మీరు కూడా నిలబడండి, మీ కింద కూడా మిమ్మల్ని చూసి ఇంకొకరు నిలబడగలుగుతారు. కాబట్టి ఇంత గొప్ప అవకాశం సార్. నేను మారిన ఇంత గొప్ప వ్యక్తి ఉన్నా కానీ, ఇంత ఉన్నా కానీ, డబ్బులున్నా, మరి హోదాలున్నా, వ్యాపారంలో ఇప్పుడు కూడా సార్ దాదాపు నెలకు 1,00,000 పైన వస్తూ ఉంటాయి. నాకు సెంటర్కి ఇప్పుడు వర్క్ నడిపిస్తలే, నా కిరాయి వస్తాను. అయినా కానీ 1,00,000 పైన వస్తూనే ఉంటాయి అవి. ఇంకా బయట ఆడ ఈడ ఇంకా వేరే వస్తాయి. దాదాపు ఇప్పుడు కూడా 2 లక్షల దాకా వస్తూ ఉంటాయి.
వెస్టీజ్ డబ్బులు కాకుండా వేరే. అయినా కానీ వెస్టీజ్ని గుండెలు పెట్టుకొని చేస్తాను. మరి నువ్వేం చేస్తాను? కాబట్టి దయచేసి మారుదాం. సమాజాన్ని ఏదైతే గురుగారు ఎంఎస్ఆర్ కంకణం కట్టుకున్నాడు, పేదరికం లేని అటువంటి దేశాన్ని చూడాలని గౌతమ్ బాలి సార్ ఏదైతే ఉన్నారో దాంట్లో ఒక రైట్ హ్యాండ్ గా ఒక కుడి భుజం లాగా మన ఆంధ్ర తెలంగాణలో ఎంఎస్ఆర్ కూడా పట్టుకున్నారు. దాంట్లో ఉడతా భక్తిగా మనం కూడా మారుదాం. మనమంతా మనం కూడా పేదరికం లేకుండా అటువంటి జనాలను మనం చూద్దామని ఆ కంకణం కట్టుకొని చేస్తాను సార్. మరి ఇంత గొప్ప ప్లాట్ఫారంలో చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయండి, బాగుంటది. ఫీల్డ్కి పోయినప్పుడు దాదాపు ఎవరైనా నెగిటివ్ మాట్లాడినా వాళ్ళతోటి మాట్లాడకండి, అక్కడ నుంచి పక్కకు రండి. ఎవరు నెగిటివ్, ఎందుకంటే కుక్కలు ఎన్నో మొరుగుతూ ఉంటాయి. ఆ కుక్క మొరుగుతానంటే ఆ కుక్కతోటి మనం మొరిగితే కుక్క లెక్కలు అయిపోతాం మనం కూడా. కాబట్టి ఏనుగు నడుస్తూ ఉంటే ఎన్నో కుక్కలు మొరుగుతాయి, ఏనుగు మాత్రం దానిచ్చే నడుస్తూనే పోతుంది. కాబట్టి నెగిటివ్ మాట్లాడేటోళ్ళు ఎంతో మంది నెగిటివ్ మాట్లాడుతూనే పోతారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకుంటూ పోయినప్పుడే నువ్వు ఏ రోజైతే గెలుస్తావో వీళ్ళు నవ్వినోళ్ళే, నిన్ను చీచా అన్నోళ్ళే వాళ్ళు వచ్చి నిన్ను సన్మానం, అందరికైనా ముందే వాళ్ళు వచ్చి నీకు సన్మానం చేస్తారు, నీకు సెకండ్ ఇస్తారు వాళ్ళు. కాబట్టి గెలిసే వరకే అవమానాలని భరించాలా. గెలిసే వరకు ప్రతి ఒక్క వ్యక్తి ఓపికతో ఉండాలి. గెలిసే వరకు దాదాపు నేను కొన్ని జాగాలలో చెప్తాను, చెవిటోడు లాగా ఉండాలా. పోయినప్పుడే నువ్వు గెలవగలుగుతావు. వాడు చెప్తాడని మనం వానికి నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళకి ఏం మాట్లాడద్దు. అలా చేసుకుంటే మనం మంచి వాళ్ళతో స్నేహం చేయండి, మంచి లక్షణాలు వస్తాయి. కాబట్టి ఆ రకంగా మేము చేస్తూ చేస్తూ మారిపోయినాం సార్. మరి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, జర్నీ చాలా బాగుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారాలి. మారడం వలనే సమాజంలో ఇంత మార్పు మనం తేవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, డబ్బు 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 ఉంటేనే ఎనర్జీ సార్, డబ్బు ఉంటేనే ప్రేమ సార్, డబ్బు ఉంటేనే నీ భార్య పిల్లలు నిన్ను గౌరవిస్తారు, డబ్బు ఉంటేనే నీ అమ్మ నాన్న గౌరవిస్తారు, అన్నదమ్ములు గౌరవిస్తారు. నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ అమ్మ నాన్న రారు నీ దగ్గరికి, నీ అక్క చెల్లెలు రారు, నీ భార్య కూడా నిన్ను భార్య సరిగ్గా గౌరవించదు. కాబట్టి దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో మానవ సంబంధాలు, రక్త సంబంధాలు గంగల కలిసిపోయినాయి. ఒకటే సంబంధం, ఏకైక సంబంధం ఆర్థిక సంబంధమే బలపడి ఉంది. ఎవరైతే డబ్బు ఉందో వాళ్ళే చుట్టాలు బంధువులు అని అంటారు ఈరోజు. కాబట్టి ఆ రకంగా సమాజంలో విలువ రావాలంటే నీకు డబ్బు కావాలా, నీకు డబ్బు రావాలంటే వెస్టీజ్ని గట్టిగా పట్టుకోవాలా. కాబట్టి ప్రతి ఒక్కరికి గొప్ప అవకాశం సార్. ఇంత గొప్ప అవకాశాన్ని ఏదో చిన్న చూపు చూసి మనం ఇది చేయకండి. ఎందుకంటే రానున్న రోజులు ఎట్లాంటి రోజులు వస్తానంటే నీ పిల్లగాని వీళ్ళ అమ్మాయికి అడిగిన ఆ అమ్మాయికి అడిగిన కానీ వీళ్ళ అమ్మాయికి నీ పిల్లగానికి అడిగి పెళ్లి చేయాలన్నా కానీ ఇద్దరికి ఐడీలు ఉన్నప్పుడే వాళ్ళ వాళ్ళ సంబంధాలు బలపడబోతున్నాయి. రానున్న రోజుల్లో నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టీజ్ కంపెనీ కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్లు, స్టేట్ గవర్నమెంట్లలో మినిస్టర్లు ఉండబోతారు. చూడండి, రానున్న రోజులలో నీవు ఎంత చదువుకున్నా కానీ జ్ఞానం గురించే చదువుకోవాలి, జాబుల గురించి కాదు. కాబట్టి ఇంత గొప్ప అవకాశం ఉందా సార్. ఎవరైతే స్టూడెంట్లు ఉన్నారో ఖచ్చితంగా ఒక్కటి గోల్ పెట్టుకోండి, నీవెంత చదువుకున్నా కానీ జాబ్ రాదు మిత్రమా. మంచిగా వెస్టీజ్ని పట్టుకో. ఇప్పుడే నువ్వు మ్యారేజ్ కాకముందే నీవు పట్టుకో, మ్యారేజ్ అయ్యే వరకు 1,00,000 అయినా వచ్చిన తర్వాత నువ్వు మ్యారేజ్ చేసుకో. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ దీంట్లో ఉన్నలు ఒక్కసారి వెస్ట్ 1,00,000 రూపాయలు వచ్చినాక నీ సంబంధం చూసడానికి వచ్చిన వాళ్ళు చూడని ఎట్లా అంటారు. అదే నీ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నేను ఏమంటారు, కర్రెగా ఉన్నది పొట్టిగా ఉన్నది అని పేర్లు పెడతారు, కట్నాలు గంపెడి కట్నం అడుగుతారు. అమ్మా నాన్నకు భరించలేని పరిస్థితి. కానీ అదే నువ్వు ఒక్కసారి గట్టిగా పట్టుకొని వెస్టీజ్లో గెలు, నీ అమ్మా నాన్నకు ధైర్యం కాగలుగుతావు. దాంతోపాటు నీకు 1,00,000 వచ్చిందంటే వాడు వచ్చినోడు అబ్బా 1,00,000 వస్తానే అని వాడు కింద ముఖం వేసుకొని నిన్ను అప్పుడు నువ్వు సెలెక్షన్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నీకు కావాల్సిన అమ్మాయిని కానీ కావాల్సిన అబ్బాయిని కానీ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి స్టూడెంట్ అయినా కానీ గట్టిగా పట్టుకోండి వెస్టీజ్ని. వెస్టీజ్ అంటే మామూలు బిజినెస్ కాదు. మరి మాలాంటి వాళ్ళు అర్థం చేసుకొని దీన్ని చేస్తాను. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దని ప్రతి ఒక్క లీడర్ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ కుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ యొక్క సెషన్ తోటి చాలా మందికి ధైర్యాన్ని నింపారు సార్.
సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది, ఒక పెద్ద స్థాయి నుంచి ఆర్థికంగా మంచి హోదాలో ఉన్నా గానీ ఒక వెస్టీజ్ అనే ఒక గొప్ప అవకాశాన్ని పట్టుకొని మీ యొక్క ఈరోజు మంచి ఇన్కమ్ తీసుకుంటూ చాలా మందికి ధైర్యం నింపారు. ఇందులో స్టూడెంట్స్ కానీ చాలా మందికి. సో ఎక్కడైనా సరే నిజంగానే ఆర్థికంగా మంచిగా ఉంటేనే చాలా మంది వర్కరిస్తారు సార్. సో బిఫోర్ వెస్టీజ్ కుమార్ సార్ ఎలా ఉన్నాడు, ఆఫ్టర్ వెస్టీజ్ ఎలా ఉన్నాడు అనేది చాలా మంచి క్లారిటీ ఇచ్చారు మీ టెస్టిమోనీ తోటి. సో చాలా వెస్టేజ్ అనే ఒక ప్లాట్ఫామ్ ని మరి పట్టుకొని చాలా మంది మారిపోతూ ఉన్నారు సార్. వెస్టేజ్ అనే అందులో ఉన్న పవరే అది చాలా మందిని మార్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యొక్క సెషన్ ని చాలా మందికి మీ యొక్క మాటలతో ధైర్యాన్ని నింపినందుకు. సో బిఫోర్ వెస్టేజ్ మంచి మంచి థ్యాంక్ బిజినెస్ చేసుకుంటూ కూడా, రియల్ ఎస్టేట్ అని మంచి మంచి పొలిటీషియన్లు తిరుక్కుంటూ కూడా ఈ వెస్టీజ్ వచ్చిన తర్వాత అవన్నీ పక్కన పెట్టి కూడా ఈ రోజు వెస్టీజ్ నా ప్రాణం అని బలంగా పనిచేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలి. మీ ఏవైతే కార్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటుర్రో, ఏవైతే మంచి చెక్ తీసుకుందాం అనుకుంటారో, చాలా మందికి ఇందాక అన్నారు సార్ ఒక మాట, మన ఇంటికి మనం మారితేనే మన పేదరికం అనేది వెళ్ళిపోతుంది. సో అలాంటిది మనం మారి చాలా మంది పేదరికాలు మార్చాలి సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యొక్క ఫీడ్బ్యాక్ ని అందరికీ పంచుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఒక 5 to 6 మెంబర్స్ తోటి ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. కుమార్ సార్. ఓకే ఓకే తీసుకోండి. ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తే అంతమంది తీసుకోండి, పర్వాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సో థ్యాంక్ యూ సార్. సో కదరి రాజు యాదవ్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, రెస్పాండ్ అవ్వండి. హలో సార్ కదరి రాజు యాదవ్ సార్. హలో మేడం, ప్లీజ్ క్యారీ ఆన్ మేడం, మాట్లాడండి. సార్, నేను న్యూగా జాయిన్ అయినా ఇందులో. నేనైతే వింటున్నా, ఈ 4-5 డేస్ నుండి వింటున్నా మీటింగ్. చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రొడక్ట్ తీసుకొచ్చి వాడాను, నేను కూడా చేద్దామని ఆల్మోస్ట్ ట్రై చేసిన, కానీ నాకు సెట్ కాలేదు స్టార్టింగ్ 2-3 మంత్స్. ఇప్పుడైతే పర్ఫెక్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. నాకైతే ఒక్కొక్కరు స్పీచ్ ఇచ్చి ఇట్లా మాట్లాడినప్పుడు అయితే మస్తు మంచిగా అనిపిస్తుంది. నేను ఖచ్చితంగా ఇలా ముందు నడవాలని అనుకుంటున్నా సార్. సార్ అయితే మస్తు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. నేను ఫుడ్ తిందాం అనుకున్నా, మీటింగ్ ఫస్ట్ స్టార్టింగ్ విన్నప్పటి నుండి ఎండింగ్ వరకు నేను అసలు ఫోన్ చెవు దగ్గర నుండి తీయలే. వాయిస్ అయితే చాలా స్లో వచ్చింది. ఒక్క మినిట్ వాయిస్ స్టక్ అయినప్పుడు అసలు ఏం చెప్పిండు సార్, ఏం మిస్ అయినా అని అనిపించింది. మంచిగా చెప్పిండు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మనం మారుదాం, 10 మందిని మార్పు తీసుకొద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సిహెచ్ దంగయ్య త్రిబుల్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ కుమార్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్ అండి. సార్ సూపర్ సార్. మీ జర్నీ ఎంత ఎంత పెద్ద స్థాయి నుండి అసలు వెస్టీలకు వచ్చి మళ్ళీ మీరు ఇంకా 1,00,000 పైన తీసుకుంటారు అంటే మీ మీ డెడికేషన్, మీ పట్టుదల, మీ కసి, మీ ఓర్పు, మాకందరికి చాలా ధైర్యం ఇచ్చింది సార్ ఇవాళ జూమ్ ద్వారా. ఎందుకనంటే మీరు అసలు ఒక నెలకు ఒక 10 లక్షలు అంత రియల్ ఎస్టేట్, అన్ని బిజినెస్లు ఆ రకంగా అన్ని చేసుకుంటూ కూడా అంత ఓపికతోని ఇవాళ మళ్ళీ వెస్టీలకు వచ్చి గురువు గారి మాటలు విని మీరు ఒక గొప్ప స్థాయి నుండి మళ్ళీ వెస్టీలకు వచ్చి నిలబడి ఇంత ఓపికతోని 3 నెలలు టీం రాకున్నా నిలబడి మళ్ళా టీం సెట్ చేసుకొని నెలకు 1,00,000 పైన సంపాదిస్తున్నాను అంటే మీలాంటి వాళ్ళ ధైర్యం ఈ జూమ్ ద్వారా చాలా మందికి ధైర్యం సార్. మాకు కూడా నాకైతే ఫుల్ కనెక్ట్ అయింది. ఎందుకనంటే ఒక మంచి లీడర్ సార్ మీరు. ఒక తెలంగాణకి ఇలా ఎంఎస్ఆర్ గ్రూప్ మీరు ఒక మంచి సపోర్టింగ్ సార్, మంచి కుడిభుజం లాగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ జర్నీ సార్. మీ ధైర్యం మాకు చాలా ఈ జూమ్ ద్వారా మంచి జూమ్ అందించారు. మళ్ళీ మీ జూమ్ మళ్ళీ ఒక నెల తర్వాత 2 నెలలకు మళ్ళీ మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మా టీం కి మంచి ధైర్యం సార్ మీరు. థ్యాంక్ యూ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ విశ్వేల్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరైతే వాయిస్ మాట్లాడతారో వాళ్ళకి ఏంటి కనెక్ట్ అయిందని ఒక వర్డ్ అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మీ ద్వారా చాలా కనెక్ట్ అయింది సార్. మాకు ఇలా ఒక్కటి కాదు సార్, అన్ని కనెక్ట్ అయినాయి సార్ మీ ద్వారా ఇవాళ మాకు. ఓకే థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో సార్ అన్నట్టుగా మీకు సార్ మాటల్లో ఏ పాయింట్ కనెక్ట్ అయ్యిందో ఒక్కసారి ఆ పాయింట్ రైజ్ చేయండి. సో ఎందుకంటే మనకు టైం కూడా లేదు కాబట్టి
20 to 30 seconds మాత్రమే మాట్లాడండి ప్రతి ఒక్క లీడర్ కూడా. ఇంకొకటి సార్ చెప్పినట్టు అసలు పాయింట్ మీకు సార్ ఒక మాటలో పాయింట్ ఏది కనెక్ట్ అయిందో ఆ పాయింట్ ను రైట్ చేయండి. సో థ్యాంక్ యూ సార్ జంగయ్య సార్. సో నెక్స్ట్ మంజుల NWPET 077 మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను చూడండి. మంజుల మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. అసలు మీరు ఒక్కసారి మిమ్మల్ని చూడాలని గుండె కొట్టుకుంటుంది సార్ మీ మాటలు వింటే. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా సూపర్ నెక్స్ట్ సార్. అసలు ఒక్కటని చెప్పలేదు సార్. అసలు ఏ మాటలు సార్, అసలు మైండ్ అయితే బ్లో అయింది సార్ నాకైతే. మేడం చాలా బాగున్నాయి సార్ మీ మాటలు అయితే. ఎంత బాగా మాట్లాడారు సార్, ఎంత మంచిగా చెప్పారు సార్. అసలు ఏడుపు వస్తుంది సార్ నాకు చెప్పాలంటే. మా తెలుగు సార్ నాకు ఎట్లా చెప్పిండో 10th లా సేమ్ అదే మాదిరి చెప్పారు సార్ మీరైతే. సూపర్ సార్, మంచిగా చెప్పారు సార్. ప్రతి ఒక్క మాట సూపర్ కనెక్ట్ అయినాయి సార్ నాకు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్. ఒక్కసారి కనిపించండి సార్, ఒక్కసారి మామూలు రండి సార్ మీటింగ్ ప్లీజ్ సార్. ఒక్కసారి అన్న చూడాలనిపిస్తుంది సార్. ఓకే మేడం, ఖచ్చితంగా అండి. ఏం లేదు, ఏదైతే ఇప్పుడు నేను మాట్లాడిన ఏదైతే ధైర్యం ఉన్నదో ఈ ధైర్యాన్ని అలాగనే కొనసాగించండి. ఖచ్చితంగా నెలకు ₹1,00,000 పైన తీసుకోవాలి మీరు. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ సార్. మీ దీవెనలు ఉంటే థ్యాంక్ యూ మేడం. తీసుకుంటాను థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్స్ మంజుల సార్. మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో సార్ వస్తారు, మనం నిలబడితే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నిజంగా సో సార్ నెక్స్ట్ అప్పియా సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వస్తారు. సో నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. రజియా బేగం మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం రజియా బేగం మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సో రైట్. సో విజయలక్ష్మి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. జేకే సార్ చాలా బాగా చెప్పారు సార్ మీరు. మీలాంటి వాళ్ళు ఉన్నందుకే మాకు ఇంత మోటివేషన్ అవుతుంది సార్ మాకు. నేను కూడా న్యూలీ జాయిన్ అయినా సార్. ఫస్ట్ లో నేను కూడా కొంచెం నెగ్లెక్ట్ చేశాను. తర్వాత నారీ శక్తి మీటింగ్ కి వెళ్ళాక తర్వాత నాలో కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను కూడా చేయగలను అందరిలాగా. అయితే ఇంట్లో హౌస్ వైఫ్ కి ఏమంటారంటే మీరేం చేస్తారో మీకు ఏది చేత కాదు, బయటికి పోయి పని లేదు, ఏది లేదు, ఇంట్లో ఉండి చేసుకోండి అని అంటారు. కానీ ఆ ఎస్ మీటింగ్ కి వెళ్ళొచ్చినాక నాలో కూడా కొంచెం ధైర్యం వచ్చింది సార్. నేను కూడా చేయగలను అన్నట్టు ధైర్యం వచ్చింది. ఇవాళ మీరు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మాలాంటి వాళ్ళకు కరేజ్ ఇస్తుంది సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీలాంటి వాళ్ళు చేయాలనుకున్నప్పుడు మేము ఎందుకు చేయొద్దు అన్నంత కాన్ఫిడెన్స్ మాలో వచ్చింది సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. ఏం లేదు, మనం ఒక్కసారి ఫస్ట్ మనకు కసి ఉండాలా. నేను ఏదో ఒకటి చేసి నేను డెవలప్ కావాలి, నా పేదరికము ఎస్ సార్. తరిమి కొట్టాలి అనేది కసి పెంచుకోండి. ఆ కసిలోనే ధైర్యం వస్తుందండి. థ్యాంక్ యూ మేడం. ఏంది ఏంటంటే సార్ మేము చేయగలం అనుకుంటాం కానీ మా ఇంట్లో వాళ్ళే ఫస్ట్ స్టెప్ వేసే ముందే వద్దని లాగేస్తున్నారు సార్. దానివల్ల ఏం మేము లేదు, కొంచెం వెనక ముందు అవుతున్నాం సార్. మీ అప్లైనర్ తో మాట్లాడి మీ సార్ని ఒక్కసారి మీటింగ్ తీసుకెళ్ళండి, అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విజయలక్ష్మి సో మేడం. మచ్ సార్. ఖచ్చితంగా మీరు గెలుస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. విజయలక్ష్మి మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ సాధన్ 099 సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను చూడండి. కుమార్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ టెస్ట్ మనీ సార్ ఎక్సలెంట్ సార్. సార్ నేను ప్రతిసారి సార్ మంచిర్యాల టీం ఉందండి కంపల్సరీ వస్తారు సార్. మీ మాటలు సార్ ఎక్సలెంట్ సార్. మీ ఒక చెవిటి కప్పలాగా మనం వెళ్ళిపోవాలి సార్. అంతే, మనం ఎవరేమనుకున్నా సార్ అది ఒక ఎస్ చెవిటి కప్ప అంతే సార్. ఇక కొంతమంది నెగిటివ్ ఉంటారు, కొంతమంది పాజిటివ్ ఉంటారు సార్. పాజిటివ్ లో పట్టుకోవాలి, నెగిటివ్ లో వదిలేసారు సార్. ఒక చెవిటి కప్పలాగా వెళ్ళిపోవాలి సార్. అంతే, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా అనుకుంటే వెళ్ళిపోవాలి అంతేగాని ఎస్ సార్ దాన్ని పట్టుకొని మనం వాళ్ళు నెగిటివ్ మాట్లాడేది కదా ఇందులో ఏముంది అనుకుంటే పోతాం సక్సెస్ కాలేదు సార్. వాళ్ళు ఇంతమంది మాట్లాడుకున్నామని ఆటోమేటిక్ గా ఒక చెవిటి కప్పలాగా వెళ్ళిపోవటమే సార్. వేస్టేజ్ లో సక్సెస్ 100% సక్సెస్ అవుతుంటాం మనం. సరే మీ ఇది సార్ ప్రతిసారి చెప్తారు సార్. మీరు ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తారు, మీ ప్రతి ఒక్క నేను వస్తాను సెమినార్ కి వస్తాను, మీ మీటింగ్ మాటలు ఏంటి కంపల్సరీ నేను. సరే మొన్న బూట్ క్యాంప్ లో కూడా మాట్లాడారు. సరే ఏం మాట్లాడినా సార్ మీరు ఫస్ట్ మాట్లాడేది సరే సార్ చెవిటి కప్పలాగా వెళ్ళిపోవాలంటే మన దానికి ఇంత మించి వేరే ఎస్ ఆప్షన్ సార్. అన్నది లేదు ఇక అంతే. అంతే సార్ ఇది సార్. మొన్న ఓకే సార్. సార్ స్టోర్ లో కూడా మీరు చూశాను సార్. మీరు నమస్తే సార్ అంటే సార్ మీరు దండం పెట్టారు సార్ నాకు మీరు.
అది మీకు గుర్తున్నో సాధన్ లేదో. సార్ ఓకే ఓకే సాధన్ సార్ టైం లేదు సాధన్ సార్ ఓకే 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 సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ గురుగారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యూ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మమత ఏఆర్పి మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ కుమార్ మమత సార్, మేడం గుడ్ గారు. మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మిమ్మల్ని ఫస్ట్ టైం సెమినార్ లో చూసిన సార్, కరీంనగర్ సెమినార్ మీటింగ్ లో చూసిన సార్. ఓకే. ఆ రోజు విన్న వండర్ఫుల్ మాటలు సార్, చాలా బాగుంటాయి. మీ మాటలు మాకు మస్తు ధైర్యాన్ని ఇచ్చినాయి సార్. నా జర్నీ Thank you. వచ్చేసి 8 months సార్. ఈ రోజు ఓకే. మీరు ఏనుగు పోతుంటే ఎన్నో కుక్కలు మురుగుతాయి సార్. ఎస్ సార్, Yes. నాకు కూడా చాలా అలాంటి అవమానాలు జరిగినాయి. Yes. అయినా నేను పట్టించుకోకుండా ముందుకెళ్తున్నా సార్. ఈ రోజు మీ మాటల ద్వారా నాకు చాలా ధైర్యం వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత Thank you, మంచి madam. ధైర్యాన్ని ఇచ్చినందుకు రుణపడి ఉంటా సార్. థ్యాంక్ యూ అండి. ఇదే థ్యాంక్ యూ సార్. ధైర్యాన్ని కొనసాగించండి. ఖచ్చితంగా ఒక గోల్ ఎస్ సార్. ఖచ్చితంగా నెక్స్ట్ డిసెంబర్ వరకు 2-3 లక్షలని గోల్ పెట్టుకోండి. ఖచ్చితంగా గెలుస్తారు. ఓకే అండి. ఓకే సార్. థ్యాంక్ యూ ఓకే మేడం, సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. మమతా మీ మేడం థ్యాంక్ యూ సో ఆశీర్వాదం మచ్. ఉండాలి సార్. ఓకే సార్. సో నెక్స్ట్ నాగలక్ష్మి వైఎల్ఆర్ మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ మార్నింగ్ కంటిన్యూ. మేడం. సార్ ఈరోజు మీరు చెప్పిన టెస్టిమోనీ చాలా బాగా నచ్చింది సార్. నేను కూడా మీలా ఒక మంచి లీడర్ గా కావాలని నేను గోల్ పెట్టుకున్నా. 1 month కి 1 lakh ఖచ్చితంగా కొట్టి తీరుతా అని గోల్ పెట్టుకున్నా సార్. థ్యాంక్ యూ అమ్మా. ఖచ్చితంగా నీ గోల్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు. ఒకటే ధైర్యం అనేది కోల్పోకండి. ఎవరేమన్నా ఆ ధైర్యం తోటి మీరు నడవండి. ఆ ధైర్యమే నీకు శక్తిని ఇస్తుంది. ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అవుతారండి. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. మేడం, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సార్. సో నెక్స్ట్ సంతోష థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ మేడం. మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. సంతోష రవి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ కుమార్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గురుగారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ మిమ్మల్ని నేను ఫస్ట్ ఒక 3 months బ్యాక్ మన కోటప్పకొండలో విన్నా సార్ మీ టెస్టిమోనీ అక్కడ. ఆ, సార్. నేనే ఇట్లా మారి నేను చేస్తున్నా, మీరు ఇట్లా చేయాలన్నారు. అయితే నేను Yes. ఆడికి రాకముందుకు ఏంటంటే మనతో అవుతుందా కాదని ఒక ఉద్దేశంతో ఆడికి వచ్చిన సార్. ఆడికి వచ్చిన Okay. తర్వాత మీ టెస్టిమోనీ విన్నాక అనిపించింది. ఆ తర్వాత నాగలక్ష్మి మేడం వచ్చి నాకు ఒక గల్లీ పోతే ఇంకో గల్లీకి నేను మిస్ అవుతా, కానీ ఇప్పుడు నేను 49,000 తీసుకుంటున్నాక అరే ఇంత చదువులే నా మీద voice వినొస్తుందా? నేను రియల్ ఎస్టేట్ మీ వాయిస్ రావట్లేదు. చేస్తా, నేను చేయలేనా రవి సార్. సార్? సార్ వస్తుందా సార్ వాయిస్ క్లియరా? సంతోష రవి సార్ మీకు వాయిస్ రావట్లేదు, కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే. సో రైట్, నెక్స్ట్ కనకరాజు కే కనకరాజు సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను చూడండి. సార్ టైం లేదు సార్ టైం లేదు, కొద్దిగా ఫాస్ట్ గా. చాలా మంది లీడర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ వాయిస్ ఓకే, మాట్లాడండి. హలో సార్, ఈరోజు మంచి సెషన్ ఇచ్చారు. ఫాస్ట్ గా. కాకపోతే మనకి ఏంటంటే మనము బతకడం కాదు, మన తరపున ఒక 4-5 బతకాలి, పేదరికం పోవాలనేది ఆ మాటకు చాలా కనెక్ట్ అయినా సార్. థ్యాంక్ యూ సార్ గురుగారు. వాయిస్ క్లియరా? ఓకే, ఇప్పుడు వస్తుందండి. క్లియర్ సార్ మీరు క్లియర్ సార్ క్లియర్. సార్ మీరు ఒక్కరోజు బూట్ క్యాంప్ మీటింగ్ రోజు యాదగిరిగుట్టకు వచ్చారా సార్? మీరు రాలేదండి. యాదగిరిగుట్ట రాలే. రాలేదా సార్? కనకరాజు వస్తే సార్ టైం ఒకసారి లేదు, మీకు కొంచెం తొందరగా మాట్లాడండి. సార్ మీ మాటలు చాలా కనెక్ట్ అయినాయి సార్. కానీ పేదరికరం పొడగొట్టడం అనేది చాలా, ఈ మాటకైతే చాలా కనెక్ట్ అయినా సార్. కానీ ఒకసారి మీరు బుట్ క్యాంప్ మీటింగ్లలో ఏమైనా కలిసినా కానీ మీతో ఒకసారి ఒక ఫోటో దిగాలని ఉంది సార్ మాకు. రైట్ సార్, రాజు సార్ ఓకే. థ్యాంక్ యూ గురుగారు. సో థ్యాంక్ యూ అండి. వాయిస్ థ్యాంక్ యూ సార్. మీ దగ్గర కొంచెం ఖచ్చితంగా టెక్నికల్ కలుద్దాం ఇష్యూ సార్. ఉన్నట్టుంది, ఓకే సార్. వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. సో రైట్, సో నెక్స్ట్ సో శ్రీనివాస్ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను చూడండి. శ్రీనివాస్ ONR JSM అని ఉంది సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను చూడండి.
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కుమార్ సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ సార్ మార్నింగ్ సార్. సార్ సార్ సార్, మీ మాటలు బూట్ క్యాంప్ లా మామూలుగా ఎంఎస్ఆర్ సార్ ఎంత పెద్ద లీడర్ కైనా టైమే లేదు. మీకు ½ టైం ఇచ్చినప్పుడు మీరు ఆ రోజు మాట్లాడిన మాటలు ఇంకా మాకు అసలు అది వినలేని మాటలు. ఎంత అంటే అంత ధైర్యం నూరిపోసాం. ఈ రోజు మాకొక్కటి సార్, మీరు మాట ఏమన్నారంటే ఎంత పెద్ద వృక్షానికైనా ఏరులేని చెట్టు ఉండదు, మన సమస్య లేని మనిషి ఉండడు అన్నారు చూసినా. అది చాలా నిజం సార్, సత్యం, అక్షర సత్యం. Yes, sir. ఇంకొకటి, మీరు ఎంత మంది లేడీస్ కి ఎంత మంది మీ మాటలు విని వాళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడుతారు అంటే, ఫస్ట్ మాట్లాడిన ఒక ఆమె కడారి రాజు యాదవ్ అని ఫస్ట్ ఈ రోజు మీకు మాట్లాడిన ఆమె 3 నెలలు సార్ నేను వెంబడి. కానీ ఈ రోజు నీ మాటలు విని ఫస్ట్ టైం ఆమె మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చిందంటే మమ్మల్ని మార్చిరు సార్, మా టీంని మొత్తం మార్చిరు మీ మాటలతో. అంత శక్తి ఖచ్చితంగా ఉంది అండి. సార్ మీ మాటలలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి. సార్ మారుదాం, శ్రీనివాస్ అందరం సార్. మారుదాం. ఓకే సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ మహేష్ గద్వాల్ డిపి. మహేష్ గద్వాల్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. సో రైట్, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు సార్ దగ్గర. సో నెక్స్ట్ నజరీన్ బేగం మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. నజరీన్ బేగం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం గారు. హలో. ఒక్క నిమిషం సార్, మ్యూట్లోకి వెళ్ళారు మేడం. హలో సార్. హలో మేడం మేడం గుడ్ ప్లీజ్ మార్నింగ్. గుడ్ కంటిన్యూ. మార్నింగ్ అండి. సార్, ఐడి దొరకంగానే డ్రెస్ వేయాలన్నారు కదా, నీట్నెస్ అది బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. ఐడి దొరికిన వెంటనే మేడం గారు వాయిస్ ఏం వస్తలేదండి. సార్ మేడం వాయిస్ క్లియర్ గానే ఉంది మేడం, మీరు కంటిన్యూ చేయండి ఒకసారి. అదే కదా సార్, మీరు ఐడి దొరకంగానే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేయాలన్నారు కదా, ఆ మాట మంచి కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఓకే మేడం, నజరీన్ మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కవిత ఓఎస్ 0S మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. అయితే మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఏంటిదంటే, కరోనా దాంట్లో మీరు ఎంత డబ్బు సంపాదించినా కరోనా అప్పుడు జీరో అయిపోయారు అన్నారు చూసారా సార్. అట్లా Yes. అంటే ఎంత సంపాదించినా ఒకప్పుడు అట్లా ఉంటది, సిచ్యువేషన్ అట్లా వచ్చింది కదా సార్. మన Yes. వెస్టేజ్ అనేది ఎంత కరోనా రాని ఏదైనా రాని ముందుకెళ్ళే మంచి ప్లానింగ్ ఉంది. మళ్ళా ధైర్యం ఇంకొకటి సార్, మంచి గట్టిగా ధైర్యంతో ఉండి ముందుకు వెళ్ళాలన్నది చాలా నచ్చింది సార్. ఇంకా ఎంతో madam. మంది మనం వెళ్తా అంటే మనం ఎంతో మంది నవ్వుతారు, ఎన్నో ఎన్నో అంటారు, అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలన్నది చాలా బాగా నచ్చింది సార్. చాలా బాగుంది మీ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. Thank సో you రైట్, ఇంకా చాలా మంది కూడా హ్యాండ్ రైజ్ చేశారు. సో ఫైనల్ గా ఇంకొక గ్రేట్ లీడర్ కి హ్యాండ్ మ్యూట్ ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. సో సారీ అండి, ఇంకా చాలా మంది కూడా హ్యాండ్ రైజ్ చేశారు, టైం లేదు. సో సార్ వెయిట్ చేస్తున్నాడు. సో శ్రీనివాస్ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. బాలం శ్రీనివాస్ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ప్రభాకర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జేకే సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మిత్రమా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మీ యొక్క టెస్టిమోనీ. సో మీ ఎక్స్పీరియన్స్, విలువైనటువంటి మాటలు చాలా మందికి స్ఫూర్తిని, ధైర్యాన్ని, తర్వాత ఈ బిజినెస్ లో ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయి సార్ 100%. సో జేకే సార్ గురించి ఫీడ్బ్యాక్ నేను ఇవ్వాలంటే, సో ఆల్రెడీ సార్ కొన్ని విషయాలు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో బేసికల్ గా సో ఒక ఎలాంటి వ్యక్తినైనా వెస్టేజ్ మార్చిందని అంటే అది జేకే సార్ చూస్తే అర్థమవుతుంది. సో సార్ ఏ పని తెలిసింది, చిన్నప్పటి నుంచి
సో కొన్ని సమస్యల వల్ల రౌడీ షీటర్గా అయ్యి తర్వాత ఎన్నో వర్కులు చేసి సో మంచి పొజిషన్లో ఉండి ఒక కార్పొరేటర్గా రియల్ ఎస్టేట్ తర్వాత సెంటరింగ్ ఇట్లా ఎన్నో వర్కులు చేసి మంచి డబ్బు సంపాదించి సో ఉన్న సమయంలో వెస్టేజ్ అనే ఆప్షన్ వచ్చి సో ఎందుకు టేకప్ చేశారంటే మనం ఉన్నప్పుడు డబ్బు వస్తుంది, లేనప్పుడు డబ్బు ఫ్యామిలీకి ఉండాలి, సెక్యూర్గా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతో, అదేవిధంగా 10 మందికి మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో, అదేవిధంగా పేదోళ్ళకి హెల్ప్ చేయాలన్న ఆలోచనతో వెస్టేజ్ అనేటువంటి ఒక అస్త్రాన్ని పట్టుకొని ఈరోజు చాలా సీరియస్గా పనిచేస్తూ వందల మందికి డబ్బులు ఇప్పిస్తా ఉన్నాడు. సో నాకు చాలా హ్యాపీ ఉంది సార్. నిజంగా ఈ సార్ ఇంత మారాడా అనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెస్టేజ్ ఎవరినైనా మారుస్తుంది అనేది ఈ సార్ని చూస్తే అర్థమవుతుంది. సో నాకు చాలా హ్యాపీ. ఎలాంటి వ్యక్తులైనా వెస్టేజ్లోకి వచ్చేసేస్తే ఒక మంచి వ్యక్తులుగా మారుతారు. సో ఒక కడిగిన ముత్యంలాగా తయారవుతారు అనేటువంటి దానికి సారే నిదర్శనం. చాలా హ్యాపీ సార్. మీలాంటి వ్యక్తులు వచ్చి వెస్టేజ్కి అనుగుణంగా మారి ఈరోజు వేల మందికి డబ్బులు ఓ వేల లక్షల మందికి స్ఫూర్తిని ఇప్పిస్తూ వందల మందికి డబ్బులు ఇప్పిస్తా ఉన్నారు. సో మీరు ఇదే కాదు సార్, సో వేల లక్షల మందికి డబ్బులు ఇప్పియాలని, సో కోట్ల మందికి మీరు ఇన్స్పైర్గా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ యొక్క డ్రీమ్స్ గోల్స్ సో వెస్టేజ్ నెరవేరాలని, సో ఎంతో మందికి మీ ధైర్యం కావాలని, స్ఫూర్తిని కావాలని, అదేవిధంగా మిమ్మల్ని చూసి ఎంతో మంది వెస్ట్లోకి వచ్చేసి వాళ్ళ జీవితాలు కూడా మార్చుకోవాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీరు మరొకసారి ఒక మంచి సక్సెస్ తోని మంచి చెక్స్ తోని సో ఒక పెద్ద కార్ తీసుకొని మరొకసారి మాకు టెస్ట్ మనీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీ విలువైనటువంటి సమయం టీం అందరి కోసం కేటాయించినందుకు సో ప్రత్యేకంగా టీం అందరి తరఫున నా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సో థ్యాంక్ యూ సార్. మీరు మరింత సక్సెస్ తోని మా ముందుకు మరొకసారి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సార్. మేము నిజంగా అసలు ఆ బిఫోర్ ఆఫ్టర్ తర్వాత మిమ్మల్ని చూసినటువంటి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్ కానీ ఎంతో మంది ఆశ్చర్యానికి గురి కావచ్చు. అలాంటి మార్పు తీసుకొచ్చారు. ఇదే మార్పుతో నేను ముందుకెళ్ళి సో ఎంతో మందికి మంచి చేయాలి. సో మీరు చాలా సార్ ఈరోజు వాడుతూ మాట్లాడి పేదోళ్ళకి హెల్ప్ చేయాలి పేదోళ్ళని. సో నేను ప్రతి క్షణం పేదోళ్ళతో నేను బ్రతకగలుగుతాను, కానీ పేదోళ్ళని నాతో అవ్వదు. సో మీరు కూడా మనం బ్రతకగలుగుతాం, కానీ పేదోళ్ళని బతికించేటటువంటి అవకాశం లేదు. సో పేదోళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి ప్లాన్ ఇది. సో మీరు కూడా పేదోళ్ళ కోసం సో ఎంతో మందిని మార్చాలనే ఆలోచనతో పనిచేస్తున్నారు కాబట్టి మీ ఆలోచన మీ ఆశయం సో అదేవిధంగా బాలి సార్ యొక్క ఆశయం, మన గురువు గారు ఎంఎస్ఆర్ సార్ యొక్క ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో టీం అందరి తరఫున మరొకసారి మీకు సో నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మరింత సక్సెస్తో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ వాయిస్ని. చాలా రోజులైంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ప్రభాకర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్. కుమార్ సార్, మీ యొక్క విలువైన సమయాన్ని మా అందరికి కేటాయించి మీ మాటల్ని కొంచెం చాలా మందికి ఇన్స్పైర్ కలిగించి మాకు ధైర్యాన్ని ఇచ్చారు. సో సార్ గారు అన్నట్టుగా మళ్ళీ మీరు ఒకసారి మళ్ళీ టెస్ట్ మనీ ఇవ్వడానికి ముందుకు రావాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంతటితో నేను జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జేకే సార్, అది కృష్ణ సార్, అది కుమార్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సమయం అయిపోయింది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇంతటితో నేను జూమ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. సో గుడ్ మార్నింగ్ వెస్టీజ్ అండ్ విష్ యు వెల్త్.